గంజాయిని కూడా విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ విద్యార్థులని అనేకమైనటువంటి అన్ని వర్గాల వారిని ఏ విధంగా బానిసలు చేస్తున్నారో చూస్తున్నాం. అక్కడి నుంచి మొదలెడితే ఈ రోజు గత 24 గంటల నుంచి చూస్తా ఉన్నాము. ఏలూరు జిల్లాలోని అగిరిపల్లె మండలంలో మ్యాంగో బే రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్ అని పెట్టి అక్కడ వందలాది కార్లు, వందలాది ప్రముఖులతో, కోట్లాది రూపాయల నగదుతో పేకాట నిర్వహిస్తూ అందులో ప్రముఖమైనటువంటి రాజకీయ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడాను చూస్తున్నాం. అన్ని న్యూస్ ఛానల్లో, ఎల్లో మీడియా రాదనుకుంటాను, వాళ్ళ ఛానల్లో వాళ్ళకి సంబంధించింది ఏ విధంగా క్యాసినో లాంటి గేమ్స్, క్యాసినో ఎలా ఆడిస్తారో అచ్చం అదే విధంగా ఈ రోజు ఆ మ్యాంగో బే రిసార్ట్స్ జరుగుతా ఉంది. సేమ్ అదే పుంతలు. కోట్లాది రూపాయలు నగదులు దొరకడమేంటి, వందలాది వెహికల్స్ అక్కడ పట్టుబట్టడము, దాదాపు వందలాది మంది ప్రముఖ నాయకులు, అధికార పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు, అదే విధంగా ఇంకా పెద్ద ప్రముఖులు ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు, మీడియాను అక్కడికి పంపించలేదు. మీడియా వస్తే అడ్డుకుంటున్నారు. సాక్షాత్తు పోలీసులు వెళ్తే పోలీసుల మీదనే తిరుగుబాటు చేసి ఆ నిర్వాహకులు మీరేంటి మా క్లబ్లోకి రావడం ఏంటి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పడం ఏంటి, ప్రభుత్వం దీనికి స్పందించకపోవడం ఏంటి? ఒక్కసారి ఇక్కడ విజువల్ చూస్తే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క భాగోతం అంతా రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్లకు. అంబులెన్సులు కూడా అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అట, తెలంగాణ సంబంధించినటువంటి వాహనాలు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పేకాట శిబిరాల్లో పాల్గొని ఇక్కడ చేస్తున్నారంటే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. కాయిన్ సిస్టమ్, కాయిన్స్ 20 ఏ బ్రాకెట్లకు వెళ్తారండి, 10, 50, 20, 5, 5,000, 5 lakhs, 10,000, 50,000 ఎంత పబ్లిక్ గా జరుగుతా ఉంటే ప్రభుత్వము కనీసము అంటే ప్రభుత్వమే చేయిస్తా ఉంటే, నాయకులు చేయిస్తా అంటే ఇంకా పట్టుకున్నది ఎవరు అనేటువంటిది మీరు అడగచ్చు. ఈ కాయిన్స్ వచ్చేసి క్యాసినోలో డబ్బులు కట్టించుకొని డిపాజిట్ చేయించుకోమని ఆ కాయిన్స్ ఇచ్చి వాళ్ళతో ఆడిస్తారు. ఎక్కడ? గోవానో ఇతర దేశాల్లో. అటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ కి ఈ కూటమి నాయకులు తెచ్చి క్యాసినో లెవెల్లో ఆడిస్తూ టెక్నికల్ గా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. ఒక్కసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల పైన మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీ నడపబడుతున్నది. హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చారు? ఏ ప్రభుత్వం ఎందుకు 24 గంటలైనా కూడాను వాళ్ళను, ఆ యొక్క నిర్వాహకులు కావచ్చు, లేకపోతే అక్కడ పాల్గొనేటువంటి రాజకీయ ప్రముఖ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఉన్నారు కాబట్టే రాత్రి నుంచి ఆ నాయకులను ఎందుకు మీడియా ముందు ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకు వాళ్ళ పేర్లు బహిర్గతం చేయలేదు? ఆ కోర్టు ఉత్తర్వులు నిజంగా ఉంటే పోలీసులు ఎలా అక్కడికి వెళ్తారు? ఆ కోర్టు ఉత్తర్వులు చూసినప్పుడు పోలీసులు వాళ్ళు వదిలిపెట్టి రావాలి కదా, మీడియాను అలో చేయాలి కదా. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, అదే విధంగా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఉన్నాయని ప్రతిరోజు మాధ్యమాల్లో మనం చూస్తా ఉన్నాము. ఇంకా గమ్మత్తు ఏంటంటే అప్పులు కూడా ఇస్తున్నారంట. వాళ్ళ ఆస్తులు అన్ని తనఖా పెట్టుకుని ఇమ్మీడియట్ గా నిర్వాహకులు అప్పులకి వాళ్ళకి ఇచ్చి అధిక వడ్డీలకి ఇమ్మీడియట్ గా గెలుస్తానే రాబట్టుకోవడము. విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి కూటమి నాయకులు ప్రత్యేక విమానాల్లో విలాసంగా గాలిలో తిరుగుతా ఉంటే, ప్రజలను ఈ విధంగా బానిసలు చేస్తా ఉంటే, మద్యానికి, గంజాయికి, పేకాటకి ఎక్కడికి పోతుంది రాష్ట్రం? సంపద సృష్టిస్తారట. ఈ విధంగా మీ నాయకులకి క్లబ్బులు నడుపుకోండి, కమిషన్లు తీసుకోండి, అధిక వడ్డీలకు ఇవ్వండి, ముక్కు పెట్టి రాబడ్డండి అని ఇదా? ఖచ్చితంగా ఎందుకు దీని ప్రభుత్వము పూర్తిగా విచారణ జరిపి ఇమ్మీడియట్ గా ఎవరైతే నిర్వాహకుల వెనకలు ఉన్నటువంటి పెద్దలు, అక్కడ పాల్గొన్న వాళ్ళు అందరి డీటెయిల్స్ ఇమ్మీడియట్ గా బహిర్గతం చేసి మీడియా ముందు ప్రవేశపెట్టలేదు? ఎందుకు వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని? పూర్తి విచారణ జరపాలి. హైకోర్టు జడ్జితో కావచ్చు, లేకపోతే కనుక సిబిఐ వాళ్ళతో విచారణ చెప్పి రాష్ట్రంలో ఎన్ని క్లబ్బులు ఉన్నా, ఎంతమంది మన ప్రజలు నష్టపోతున్నారనేటువంటిది పూర్తిగా విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.